మరో ఇద్దరు నీట్ విద్యార్థుల ఆత్మహత్య. సో కేంద్రం చేసినటువంటి ఒక తప్పుడు నిర్ణయం వల్ల మోడీ బయటికి వచ్చి నేనున్నాను మీ భవిష్యత్తుకు భరోసా అని కనీసం ఒక మాట కూడా చెప్పలేనటువంటి భావదారిద్ర పరిస్థితిలో ఈరోజు దేశం ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఎంత దుర్మార్గం. దానివల్ల ఈ యొక్క అంటే కౌమార దశలో ఉంటారు, అంటే దాదాపు 15, 16, 17, 18 సంవత్సరాల వయసులో ఉంటారు. ఇదంతా కూడా ఫ్లక్చుయేటింగ్ ఏజ్. వాళ్ళు అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము ఫెయిల్ అయితే మా భవిష్యత్తు ఏంటో అనేటువంటి విషయంలో అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా మా కెరీర్ ఎటు దారిస్తూ ఆ కెరీర్ కోల్పోతామేమో, డాక్టర్ కామేమో అనేటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. అది ఒక ఫ్లక్చుయేటింగ్ ఏజ్. సో అలాంటి ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలను ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా వాళ్ళతోటి మాట్లాడాల్సిన అవసరం ఉండే. వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి మీకు నేను భరోసా ఇస్తున్నాను, మీ భవిష్యత్తుకు నేనే భరోసా అని గట్టిగా మోడీ చెప్తే ఇలాంటి ఆత్మహత్యలు ఆగేవి. కానీ మోడీ ధర్మేంద్ర ప్రధాన్ను తీయకుండా ఈరోజు ఆయన ఒక భరోసా ఇవ్వకుండా చేయడం వల్ల ఈరోజు నీటి విద్యార్థులు రోజు 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 ఎన్ని దేశవ్యాప్తంగా ఎంతమంది చనిపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేసే వాళ్ళే లేరా? అంటే వీళ్ళ నిర్లక్ష్యం చూడండి. ఇంత పెద్ద ఎత్తున నీటి విద్యార్థులు చనిపోతే దానికోసం కొట్లాడేటువంటి వాళ్ళపైన అర్బన్ నక్సల్స్, దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు ఈ నీచాతి నీచమైనటువంటి కుక్కలు. ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక స్లోగన్ తీసుకున్నది. వాళ్ళు నీట్ సంబంధించిన వ్యవహారం పైన ఏదైతే లీక్ జరిగిందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఒక భరోసా ఉంటుంది, పిల్లలకి ఒక మానసిక స్థైర్యం వస్తుందని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే దానికి మద్దతు ఇచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో అందరిపైన దేశద్రోహులు అనుకుంటా, లేకపోతే ఇంకేదైనా అర్బన్ నక్సల్స్ అనుకుంటా, కమ్యూనిస్టులు అనుకుంటా నీచాతి నీచమైన ప్రచారం చేస్తూ ఈరోజు పబ్బం గడుపుతున్నారు. దానివల్ల చూడండి ఎంతమంది చనిపోతా ఉన్నారు. సిగ్గు శరం ఉండాలి కదా. నీచాతి నీచమైనటువంటి పుట్టుక పుట్టి ఈరోజు ఏం పుట్టుకరా మీద నాకు అర్థం కాదు. అందులో మళ్ళీ చాలామంది లేడీస్ ఉన్నారు. ఏం చెప్తా వాళ్ళ పుట్టుక, వాళ్ళ బతుక. నేను చెప్పే కదా కేపీహెచ్బి మొన్న డీజీపీ ఒక చెక్ పోస్ట్ ఓపెన్ చేసిందట అక్కడ హసన్ గారు. అలాంటి బతుకుల కన్నా నీచాతి నీచమైన బతుకులు వీళ్ళవి. వాళ్ళ బతుకులు నయం. ఇది పరిస్థితి.